వరంగల్, ఆదిలాబాద్లో బ్రౌన్ ఫీల్డ్ మరియు జక్రాన్పల్లి నిజామాబాద్ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ శాంక్షన్ అయినాయి. జక్రాన్పల్లి ప్రత్యేకంగా నా నియోజకవర్గం కాబట్టి అక్కడ నేను దాని గురించి సపరేట్గా అడిగినప్పుడు అక్కడ ఓఎల్ఎస్ సర్వే, ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వీసెస్ సర్వే కంప్లీట్ చేసుకొని కేంద్రంలో మ్యాండేటరీ ఏదైతే క్లియరెన్స్లు ఉన్నాయో అవి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఇమీడియట్గా పనులు ప్రారంభిస్తాము అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మీ ద్వారా నా నియోజకవర్గ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే మన ఎయిర్పోర్టు కేవలం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వల్లనే నెగ్లెక్ట్గా జరుగుతూ ఉంది. కేసీఆర్ 10 సంవత్సరాలు టైంపాస్ చేసిండు, అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకెళ్తూ ఉంది. ఏమాత్రం తేడా లేదు. దోపిడీ దగ్గర నుంచి దుర్మార్గం దాకా సేమ్ కేసీఆర్ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది. 10 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు అటు దిక్కు కూడా చూస్తలేరు. ఎయిర్పోర్ట్ దిక్కు కేవలం ఓఎల్ఎస్ సర్వే చేసి మ్యాండేటరీ క్లియరెన్సెస్ తీసుకుంటే పనులు ప్రారంభించే పరిస్థితి ఉంటే వీళ్ళు పట్టించుకోవడం కూడా లేదు. దానివల్ల నా నియోజకవర్గంలో ఎన్ఆర్ఐలు అత్యధికం. భారతదేశంలో కేరళ తర్వాత తెలంగాణ నుంచి ఎన్ఆర్ఐలు అక్కడ ఉన్న మన వలసదారులు. అది నేను సంతోషపడాలన్నా దుఃఖపడాలన్నా కూడా తెలియదు నాకు. 10 సంవత్సరాలు వలసలు రివర్స్ చేస్తా అన్న మునగాడు వీకెండ్ వీళ్ళు వచ్చి కూడా మాటలు చెప్పి మస్తు వచ్చిర్రు, ఎన్ఆర్ఐలు మోసం చేసిండ్రు. ఇవల్ల మ్యాక్సిమం ఎన్ఆర్ఐలు తెలంగాణలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చుట్టారు. ఆ ఎయిర్పోర్ట్ వచ్చి అది డెవలప్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది. అక్కడ పంటలు ఎక్కువ, అగ్రికల్చర్ వెరీ రిచ్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నా పార్లమెంటు కమర్షియల్ క్రాప్స్, వడ్లు అనుకోండి, ఏ పంట అయినా మంచి అగ్రికల్చర్ చేసే ప్రాంతం అది. మంచి రైతులు, అవగాహన ఉన్న రైతులు ఉన్న ప్రాంతం అది. ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేసుకోగలిగిన ప్రాంతం అది. ఓడిఓపి కింద కూడా నిజామాబాద్లో టర్మరిక్ ఉంది, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్. 4 ఇంతలు ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి కోవిడ్ తర్వాత. టర్మరిక్ బోర్డుకు కూడా 2029 వరకు 4 ఇంతలు సుమారు ఇప్పుడు 1600 నుంచి 2000 కోట్ల దాకా ఎక్స్పోర్ట్స్ ఉంటే 6000 కోట్లు దాటించాలన్న టార్గెట్ ఉంది. కాబట్టి ఎయిర్పోర్ట్ మీద మినిమం ధ్యాస పెట్టకపోవడం, నిజామాబాద్ నియోజకవర్గ జిల్లాలో ఉన్న 2 ఎమ్మెల్యేలు, అందులో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, వీళ్ళందరూ పట్టించుకోవాలండి. పట్టించుకోకుండా వదిలేస్తే జక్రాన్పల్లి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో అతి త్వరలో ఆ ఓఎల్ఎస్ చేసేసి వివిధ క్లియరెన్సెస్కి అప్లై చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా దగ్గర 7 ఆర్ఓబీలు మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చిండ్రు నిజామాబాద్ జిల్లాకి. పేమెంట్స్ లేవు కాంట్రాక్టర్లకి. అనేక మార్లు ప్రెషర్ పెట్టినాము, అనేక మార్లు రివ్యూలు పెట్టినాము. మొత్తం 7లో 6 100% సెంటర్ పేమెంట్, ఒకటే 50-50. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినవి కూడా డైవర్ట్ చేసి కూర్చున్నారు వీళ్ళు. మళ్ళీ వెంకటరెడ్డి గారు నిజామాబాద్కి వచ్చి మా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి ఎందుకు ఏమంటాడు. వెంకన్న దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, పర్సనల్గా ఉన్నాయి, ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. చాలా సంతోషం, అందరి ముందర కమిట్ అయ్యిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి పేమెంట్స్ రిలీజ్ చేయండి తొందరగా. త్వరలో అవన్నీ కూడా పూర్తయితాయి. ఆ 7 ఇంకొక 3 కనీసం చేసి 10 సంవత్సరాలు ఎంపీగా కనీసం 10 ఆరోపీలు కట్టాలన్న ఒక తపన నాకుంది. 7 అయినాయి, వివిధ స్థాయిలలో ఉన్నాయి. మా నాయన ఆడ 30 సంవత్సరాల పైన ఒక ఇంపార్టెంట్ పొలిటీషియన్గా ఉన్నాడు ఆ జిల్లాలో. నిజామాబాద్ అర్బన్కి కన్ఫైన్ అయ్యిండు యాజ్ ఎ లెజిస్లేటర్. మంత్రిగా జిల్లాని రిప్రజెంట్ చేసిన ఇప్పటివరకు గర్వంగా చెప్తున్నా 2019 వరకు ఒకటే ఆరోపీ ఉండే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇప్పటిదాకా ఒకటే ఆరోపీ ఉండే. ఇవాళ కొత్తగా 7 రావడం జరిగింది. ఒకటి ఇనాగరేషన్ కూడా అయిపోయినాయి, 2 రెడీగా ఉన్నాయి.
ఇంకా 4 వివిధ స్థాయిలో ఉన్నాయి, ఇంకా కనీసం 3 చేపిస్తాం. కాబట్టి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి నవోదయాలు కానివ్వండి, కేంద్రీయ విద్యాలయాలు కానివ్వండి, ఆర్ఓబీలు కానివ్వండి, ఈ జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ విషయంలో కానివ్వండి, ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జక్రాన్పల్లి ఎయిర్పోర్టు తొందరగా ప్రారంభమయ్యేటట్టు వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు తొందరగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్లస్ కేంద్రం నుంచి వచ్చిన నిధులు డైవర్ట్ చేయకుండా కాంట్రాక్టర్లకి ఇమీడియట్గా పేమెంట్స్ అప్డేట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.